హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి శ్రీవారాలు 36. మేము ముందు వీడియోలో అయితే రథసప్తమి పూజ అయితే పెట్టాను కదా, దానికి కంటిన్యూ అనమాట ఈ వీడియో. ఇది చూసే ముందు అది చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని అయితే కంటిన్యూ చేయండి. ఇక్కడ ఇంటి దగ్గర ఇలా రథసప్తమి పూజ అయితే చేసుకున్నాం కదా. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత అయితే ఇంకా అరసవిల్లి గుడికి అయితే వెళ్దాము అనేసి అయితే ప్రిపేర్ అవుతున్నాం అనమాట. వంట అంటున్నాం. ముందు వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. ఇంక వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. అసలు జనాలు అయితే అంతమంది కాదు, విపరీతమైన జనాలు. ఎవ్వరము కూడా ఊహించలేదన్నమాట. 8 సంవత్సరాలు అయిన తర్వాత ఇంతమంది జనాలు అనమాట. పోలీసులు కూడా 2000 పైన ఉన్నారు, కానీ జనాలకు అయితే ఆపలేకపోయారు అనమాట. వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది ఎంతమంది జనాలు వచ్చారో, అసలు అక్కడ ఏమైందో. ఒక 2 పోలీసులు అయితే కళ్ళు తిరిగి కూడా పడిపోయారనమాట మేము వెళ్ళేసరికి అయితే. ఇంకా ముందైతే కొంతమంది ఆడవాళ్ళు కూడా కళ్ళు తిరిగి పడిపోయారనమాట. అంతమంది జనాలు, ఎండ కూడా అలాగే ఉంది. మేమైతే సాయంత్రం అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకా మేమైతే బయలుదేరామన్నమాట. ఇంకా మాకు కారు అయితే ఉందన్నమాట. ఇంకా వెళ్తున్నాము. ఇంకా మా పనిచేసే కుర్రాలో కూడా ఒక 2 అయితే తీసుకొని వెళ్తున్నాము. ఎప్పుడు పని అనే కాదు, ఇలా బయటికి కూడా తీసుకువెళ్తే బాగుంటుందని చెప్పేసి. ఇగోండి ఇక్కడైతే శ్రీకాకుళం కూడా ఎంట్రన్స్ అయిపోయాము. మేము ఉండే దగ్గర నుంచి అయితే 70 కిలోమీటర్లు అయితే ఉంటుందన్నమాట. ఫస్ట్ కొత్తూరు, తర్వాత హిరమండలం తర్వాత సరుబుజ్లి, ఇంకా ఆమ్దాల్ వలస తర్వాత అయితే శ్రీకాకుళం అయితే వస్తుందన్నమాట. లేదు అనుకుంటే కొత్తూరు, సీతంపేట నుంచి పాలకొండ నుంచి శ్రీకాకుళం అయితే రావచ్చు అనమాట. ఇక్కడైతే ఎంట్రన్స్ అయిపోయాము కదా. ఇంకా ఇక్కడైతే మామూలుగా ఉన్నారు, కానీ చూడడానికి అయితే కానీ జనాలందరూ కూడా గుడి దగ్గరే ఉన్నట్టుగా ఉన్నారు. ఇంకా ముందే ఉదయమే లోకల్ వాళ్ళు అయితే ఉదయం రావద్దు అనేసి అయితే ఫోన్లో అలాగే వాట్సాప్లో అన్ని దగ్గరలో కూడా అనౌన్స్మెంట్ అయితే చేశారనమాట. ఇంకా బయట వాళ్ళు ఉదయం దర్శనం చేసుకుంటూ లోకల్ వాళ్ళు ఎప్పుడైనా చేసుకోవచ్చు అని చెప్పేసి. మళ్ళీ మేమైతే టికెట్స్ అంటే మెయిన్ వెళ్ళడానికి కారణం ఏంటంటే, ఎలాగో టికెట్స్ తీసుకున్నాం కదా, ఇంకా దర్శనాలు అయితే సపరేట్గా ఉంటాయి కదా అని చెప్పేసి అయితే వెళ్తున్నాం అనమాట. అక్కడ వెళ్ళేసరికి అయితే వేరే విధంగా అయితే అయ్యిందనమాట. అదేంటో చూడండి. మళ్ళీ ఇంతమంది జనాలు అవ్వడానికి కారణం కూడా ఏంటంటే ఫ్రీ బస్సులు. అలాగే ఆ రోజు ఏంటంటే ఆదివారం పడ్డది కదా, ఆ సూర్య భగవానుడు రోజు. ఇంకా నెక్స్ట్ డే సోమవారం కూడా హాలిడే అనమాట. ఇంకా 2 రోజులు సెలవు అవ్వడంతో అందరూ కూడా ఇంట్రెస్ట్ అయితే చూపించారనమాట. ఇక్కడ అరసవిల్లి గుడికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకా అలాగైతే ఇంకా ఎంతమంది జనాలు నడుచుకొని వెళ్తున్నారో. ఇంకా అలాగే ఇంకా 2 కిలోమీటర్ల ముందు అయితే నడిచారనమాట. ఉదయం అయితే ఫుడ్ అన్నీ పెట్టారట, వేరే సైడ్ కూడా ఎక్కడో పెట్టారంట. మాకైతే కనిపించలేదన్నమాట. ఫుడ్ కానీ వాటర్ కానీ ఏమీ కూడా ఇచ్చేటట్టు అయితే మాకైతే కనిపించలేదు. ఇంక వేరే దగ్గర అయితే సపరేట్గా పెట్టారట. అంటే ఈ జనాలు ఏంటంటే 4 పక్కల వెళ్ళి కూడా వెళ్తున్నారు. ఆ లైన్లో ఎక్కడ వాటర్ ఎక్కడ ఏంటి అనేసి అయితే మాకు అర్థం కాలేదు. ఇంకా అలాగా లైన్లోకి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడ చూడండి ఎంట్రన్స్ అయితే అవుతున్నాము మెల్లమెల్లగా. ఇంకా అలాగే 2 రోజుల ముందు నుంచి కూడా వచ్చి ఉండే వాళ్ళు కూడా ఉన్నారనమాట స్వామివారి దర్శనం కోసం. ఇంకా అలాగే తమన్ మ్యూజిక్ లైవ్ జరగడం వల్ల, అలాగే ఇంకా శకటాలు అంటే మన తెలుగు సాంప్రదాయాలు అన్నీ కూడా నృత్యాలు అయితే చేశారనమాట. అంటే స్వామివారి ముందు రోజు అనమాట, అంటే రథసప్తమి ముందు రోజు అనమాట. ఇక్కడ వినాయకుడు అయితే చాలా బాగుంది. ఇది వినాయకుడు గుడే అనమాట. ఇదేటించేసి అయితే అలా వెళ్తున్నాం అనమాట అరసవిల్లి గుడికి అయితే. ఇంకా మేము రావడానికి కూడా ఎగ్జిబిషన్ అవి ఉన్నాయి కదా, ఎలాగో సెలవే కదా పిల్లలు చూపిద్దామనేసి కూడా వచ్చామన్నమాట. మొత్తానికి అయితే అది లేదనమాట. ఇక్కడే చూశారు కదా, పోలీసులు అయితే 4 వీలర్ 3 వీలర్కి అయితే ఇక్కడ నుంచి ఆపిస్తున్నారనమాట. వెళ్ళిపోమంటున్నారు, అంటే దిగే సైడ్ పార్కింగ్ చేసుకొని ఇంకా నడిచేసి వెళ్ళమంటున్నారు. 2 వీలర్ వేరే సందులలో అయితే వదులుతున్నారనమాట. ఇంకా గల్లీకి కూడా 2-3 పోలీసులు అయితే ఉన్నారు. ఎందుకంటే సందులలో
వెళ్ళి కూడా వచ్చేస్తారు, జనాలు అలాగా కూడా ఎక్కువైపోతుంది అని చెప్పేసి. చూడండి మీకు గుర్తుందో లేదో కానీ పలాస దగ్గర అయితే చనిపోయారు కదా, అలా అవ్వకూడదు అని చెప్పేసి ఫుల్గా పోలీసులు అయితే ఉన్నారనమాట. అయినప్పటికీ కూడా ఆపలేకపోతున్నారు జనాలు, ఫుల్గా పోలీసులు ఉన్నా సరే అంత బీభత్సంగా జనాలు అయితే వచ్చారనమాట. ఈ గుడి దర్శనం అయితే సాయంత్రం లోపు అయితే పూర్తి అయిపోయింది, కానీ ఈసారి మాత్రము 2 రోజులు దేవుడి దర్శనమే అయ్యిందనమాట. మామూలుగా వెళ్ళే వాళ్ళకైతే 5 గంటల దర్శనం అయితే అయ్యిందనేసి అయితే చెప్తున్నారనమాట అడుగుతుంటే. ఇంకొంతమంది అయితే ఇంకా హాఫ్ డే లాగే అంటే ఉదయం 4కి వెళ్తే మధ్యాహ్నం 2కి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే విఐపి దర్శనాలు ఉదయం పూట ఎక్కువగా ఉంటాయి కదా, ఆ దేవుడు ముందు వెళ్ళే వాళ్ళకైతే కొంచెం లేట్గా దర్శనాలు అయితే అయ్యాయి. ఇంకా సైడులు అంటే వచ్చే వాళ్ళకైతే దర్శనాలు అంటే వేరంగానే అయ్యాయి అనమాట. ఇంకా ఉదయం అయితే ఫుడ్ వాటర్ అన్నీ ఉన్నాయి, కానీ ఈవినింగ్ మాత్రం నాకైతే కనిపించలేదన్నమాట. ఎటు సైడు అంటే వేరే సైడ్ ఇస్తున్నారనమాట చెప్పారు, కానీ ఎటు సైడ్ అనేది నాకైతే కనిపించలేదు. మేమే వాటర్ అన్ని పట్టుకున్నాము మామూలుగా, అంటే పిల్లలు తాగుతారు కదా అని చెప్పేసి మేమే వాటర్ బాటిల్ అన్నీ పట్టుకున్నాం సేఫ్టీకి అక్కడ. ఇంకా పిల్లలు అడుగుతుంటే ఇవ్వడానికి అని చెప్పేసి ఇంకా అలాగైతే నడుచుకుంటూ వస్తున్నాం అనమాట. ఇంకా ఈ ఎంట్రన్స్ అయితే సగం అయ్యామన్నమాట, ఇంకా పూర్తిగా ఎంట్రన్స్ అవ్వడం అయితే ఉన్నదనమాట. ఇక్కడ కూడా ఆపేశారనమాట, అంటే లోపల జనాలు ఉన్నారని చెప్పేసి ఇక్కడ కాసేపు అయితే ఆపేశారనమాట. ఇంక ఇక్కడ జనాలు అందరినీ కూడా ఒకేసారి వదలకుండా జనాల్ని చూసి అయితే వదులుతున్నారనమాట. ఎందుకంటే తోసుకోవడం ఇది లాగా ఉంటుందని చెప్పేసి అగోండి ఇప్పుడైతే తీసారనమాట. ఒక్కొక్కరు వెళ్తున్నారనమాట. ఇంకొంతమంది అయితే ఆ అంటే దారికని తీసే ఈ సౌందర్యాలు తీయమంటున్నారనమాట. ఇంకా సౌందర్యాలు అయితే తీయడం అవ్వదు అని చెప్పేసి వాళ్ళకైతే గసిరిశారు. గసిరేయడం అంటే ఈ తినగా ఆ తినగా తొక్కులాట అవుతుందని ఒకే దగ్గరలో వెళ్ళి అయితే వదిలారనమాట. ఇంక ఇక్కడ చూసారు కదా, మీరు మామూలు రోజుల్లో వస్తే చాలా మంచిగా దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ అంటే సూర్య భగవాను సంబంధించి అంటే ఏమంటారు సంబంధించింది ప్రతి ఒక్కటి కూడా చూడొచ్చు అనమాట. ఇక్కడ మనము నార్మల్గా యోగా చేస్తాం కదా, యోగాకు సంబంధించినవి కూడా ఉన్నాయన్నమాట. ఇలా జనాల్లో కాకుండా మామూలుగా వస్తే చాలా ప్రశాంతంగా చూడొచ్చు, ఎక్కువ టైం కూడా స్పెండ్ కూడా చేయొచ్చు అనమాట. ఇంక ఇక్కడ చూసారు కదా, దర్శనం అయిన వాళ్ళు వచ్చేవాళ్ళు ఫుల్గా ఉన్నారు, దర్శనం కోసం వెళ్తున్న వాళ్ళు కూడా ఫుల్గా ఉన్నారనమాట. వీళ్ళందరూ 4 వీలర్ 3 వీలర్ అలాగే బయట నుంచి బస్సుల్లో వచ్చే వాళ్ళు అందరూ కూడా నడుచుకొని అయితే వెళ్తున్నారు. 2 వీలర్ వాళ్ళు కూడా వదులుతున్నారనమాట వేరే సైడ్లో వెళ్ళి. ఇంక ఇగోండి జనాలు అయితే ఎక్కడ కూడా ఖాళీ లేదనమాట. మేము వెళ్ళేసరికి అయితే 3 అయ్యిందనమాట. 3 గంటల నుంచి ఇంకా నడకైతే స్టార్ట్ చేసాము. ఇంక ఈ 3 గంటల నుంచి ఎంత టైంలో దర్శనం అయ్యిందో వీడియోని అయితే స్కిప్ చేయకండి. ఇంక ఇటు సైడ్ చూపించాను కదా, అటు 100 రూపాయల టికెట్స్ అన్నారు. 100 రూపాయలు అందరూ కూడా అటు సైడ్ అయితే వెళ్ళిపోయారనమాట. 300, 500, 1000 ఇంకా 2000 కూడా ఉన్నాయంట, మాకైతే తెలీదు. ఇంక ఇటు సైడ్ అయితే వదులుతున్నారనమాట. ఇంకా ఇక్కడ ఏమైందంటే అడుగుతున్నాం అనమాట టికెట్స్ ఎలా అంటే ఎటు సైడ్ వెళ్ళాలి అంటే అనేసి. అయితే ఇక్కడికి వచ్చాక తెలిసింది టికెట్స్ అన్నీ కూడా కలిపేశారనమాట. 300, 400 అన్నీ కూడా టికెట్స్ ఫ్రీ దర్శనాలువి, అలాగే స్పెషల్ దర్శనాలు, విఐపి దర్శనాలు అన్నీ అందరికీ కూడా ఒకటే లైన్ అయితే చేశారు వేరే వేరే సైడ్ అనమాట. ఇక్కడికి వచ్చేంత వరకు కూడా మాకు ఇలా అందరికీ కూడా కలిపేస్తారు అనేసి అయితే తెలియదు అనమాట. టికెట్సే కదా అనేసి అయితే బయలుదేరి అయితే వచ్చామన్నమాట. ఎందుకంటే పిల్లలకి ఇబ్బంది అవుతుంది, ఇంత జనాల్లో పిల్లలకి ఇబ్బంది అయ్యి మనం దర్శనం చేసుకున్నంత ఇదైతే ఏమీ లేదు కదా. కానీ మరి ఏం చేస్తాం, వచ్చాం కదా అని చెప్పేసి అయితే వచ్చాము. కానీ ఒకటి మనం ఎప్పుడు పిల్లలతో వెళ్ళినప్పుడు అయితే సైడ్లో వెళ్ళి గ్రిల్స్ కానీ ఏవైనా ఉంటే ఆ సైడే పిల్లలు పట్టుకొని ఉంటే మంచిది. మధ్యలో ఉంటే మాత్రం అదిమేస్తారు, లేదు అంటే వాళ్ళు ఏడుపు ఏదైనా వేడికి. ఇంక ఇక్కడ చలి వేస్తున్నా సరే చాలా వేడిగా అవుతుంది ఇంతమంది జనాల మధ్య. అలాగే ఇంకా పిల్లల అయితే వెళ్తున్నాం అనమాట. ఈ గ్రిల్స్ పక్కన వెళ్ళే మేమైతే వెళ్తున్నాము. మధ్యలో అయితే పిల్లలకి అదిమేస్తారని చెప్పేసి ఇంకా మాకేంటంటే
తీసుకొచ్చాం కదా మా స్టాఫ్ని, వాళ్ళే పిల్లలకి అయితే ఎత్తుకున్నారనమాట. ఇగోండి ఒకరు మా వారు పాపకి, ఇంకా వేరే అబ్బాయి అయితే మా బాబుకి అయితే ఎత్తుకున్నారు అనమాట. మేము ఇంకా అలాగా మాకైతే అలా దర్శనాలకు కూడా ఫ్రీగా అయ్యిందనమాట. అంటే ఇలా వీళ్ళకి తీసుకెళ్ళడం వల్ల మాకైతే కొంచెం కంఫర్ట్గా అనిపించింది అనమాట. ఇంక ఇది ఎంట్రన్స్ అనమాట. ఇంక ఎంట్రన్స్ అయిన తర్వాత అయితే అసలైంది అనమాట. అందరికి అన్ని లైన్లు కూడా ఇగోండి ఇక్కడ కలిపారు. ఇంకా వేరే సైడ్లు కూడా ఉన్నారు, లోపల అయితే చూపిస్తానమాట. ఇంక ఇగోండి జనాలు అయితే ఫుల్గా ఉన్నారనమాట. ఎంతమంది ఎంత చీకటైనా సరే జనాలు వస్తూనే ఉంటున్నారనమాట. ఇంక ఎక్కడికక్కడ కళ్ళు తిరిగి పడిపోతారు, ఏదైనా అవుతుందని ఎక్కడ పెడితే అక్కడ ఇక్కడ డాక్టర్లకి నర్సరీలకి అందరికీ కూడా పెట్టారనమాట. ఇంకా ఇబ్బంది లేకుండా లోపల కూడా ఇంకా డాక్టర్లకి అయితే పెట్టారు. మేము ఉదయం అయితే ఒక ఇద్దరు పోలీసులు అయితే పిట్స్ వచ్చేసి అయితే ఒక ఆయన పడిపోయారు, ఒక ఆయన మామూలుగా కళ్ళు తిరిగి అయితే పడిపోయారు అనమాట. అక్కడేమో వాలంటీర్లు అంటారు కదా, వాళ్ళు చూసి అయితే కొంచెం కేర్ అయితే తీసుకున్నారనమాట. ఇంకా దర్శనాలు అయ్యకుండా అయిపోయాయి అనమాట. ఇక్కడైతే స్వామివారి గుడిలోనే ఇంక కూర్చుందాం అనేసి ఇంకా అలా కూర్చున్నాము. సరే ఇంకా వాలంటీర్లు అయితే వచ్చారు, లేవండి అమ్మా అనేసి. అంటే జనాలు అంత విపరీతంగా ఉన్నారనమాట, ఎవరు తోచుకుంటారో తెలీదు. ఇంకా అలాగా ఉండిపోతారు జనాలు అని చెప్పేసి అయితే చెప్తే లేసి అయితే వచ్చేసాము. జస్ట్ అలా కూర్చొని లేసి అయితే వచ్చేసామన్నమాట. ఇంక ఇగోండి బయటకు అయితే వచ్చేసాము. మా దర్శనాలన్నీ అయ్యేసరికి అయితే 8 అయ్యిందనమాట. ఇంకా చెప్పాలి అంటే ఇంత టైము లైన్లో ఉన్నాము కానీ దేవుడు ముందులెళ్ళే దర్శనం అయితే అయ్యిందనమాట. ఫస్ట్ లైన్ అనమాట దేవుడి దర్శనము చాలా మంచిగా అయ్యిందనమాట. మాకు అంటే చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఇంకెక్కడ యాత్రలో ఉండేవన్నీ తెలుసు కదా, ఇంక అన్నీ ఉంటాయి. ఇగోండి వేరే లైన్ అనమాట. ఈ లైను 8 తర్వాత అనమాట. ఇంకా అంతమంది జనాలు అయితే ఉన్నారనమాట 8 తర్వాత. ఇంకా ఉన్నారు వేరే సైడ్ లైన్లు వెళ్ళి వస్తున్నారు. అంటే చుట్టుపక్కల 4-5 లైన్లు అయితే లోపలికైతే పంపిస్తున్నారనమాట. ఒకే లైన్ జనాలు అయితే విపరీతంగా అయిపోతారు. ఇంకా ఎప్పుడో దర్శనాలు అవుతాయి. ఇంక ఇన్ని లైన్లు పంపిస్తేప్పటికి 5-6 గంటలు అయితే అంటే పడుతుంది అనమాట. మేము ఈ లైన్లో నాడకే మాకు 2 గంటలు పట్టేసింది. లోపల దర్శనాలు మాత్రము మేము 5:30కి లోపలికి వెళ్తే 8 అయ్యింది అనమాట. బయటకు అయితే వచ్చాము. ఇంకెక్కడ అలాగా ఐస్ క్రీమ్ అయితే కొనేసిస్తున్నాము. ఏదో ఒకటి అంటే చాలా వేడిగా ఉందన్నమాట. ఈ జనాల మధ్య ఉండడం వల్లే ఏమో కానీ ఇంకా చల్లగా అని చెప్పేసి ఐస్ క్రీమ్ అయితే ఇచ్చామన్నమాట. అది ఇచ్చిన తర్వాత ఇంకా ఒక సైడ్కి అయితే వేరే సైడ్ అయితే మేము వచ్చిన మధ్యలో అయితే గుడి అయితే ఉంది, సాయిబాబా గుడి చాలా బాగుంది. ఫస్ట్ అయితే సరస్వతి దేవి, ఇప్పుడు లక్ష్మీదేవి అనమాట. ఇంకా వినాయక స్వామి, ఇవన్నీ కూడా పాలరాతితో ఉండడం వల్ల చాలా కళగా చాలా మంచిగా ఉందన్నమాట. ఇంకా లోపలైతే బాబాని కూడా దర్శనం అయితే చేసుకున్నాం అనమాట. లైటింగ్స్ వల్ల అలాగే బాబా కూడా చాలా కలర్ఫుల్ అంటే అలాగా ఉన్న చూడడానికి అయితే చాలా మంచిగా అనిపించింది అనమాట. ఇంకిక్కడ అన్నదానం కూడా అవుతుందన్నమాట ప్రతి లక్షవారమాట. ఇంకా అలాగే బాబా వారి దగ్గర కూడా అక్కడ సూర్య భగవాన్ని దర్శనం చేసుకుని ఇక్కడ కొంతమంది అయితే చేసుకుంటున్నారు, ఇటు సైడ్ వెళ్ళి వచ్చేవాళ్ళు. ఇంకా చాలా మంచిగా అయితే అనిపించింది. ఇంకెక్కడ బాబా వారిని కూడా దర్శనం అయితే చేసుకున్నాము. ఇక్కడ చూసారు కదా బాబా ఉయ్యాలు కూడా ఉన్నదనమాట. ఇంకా ఇక్కడ బాబా ఉయ్యాలు కూడా ఊపేవాళ్ళు ఊపుతున్నారనమాట. ఇంకా అలాగైతే వస్తుంటే అమ్మవారు అయితే కనిపించారు. ఇంకా అమ్మవారి దర్శనం కూడా చేసుకుందాము అనేసి అయితే వచ్చామన్నమాట. అంటే మనం ఎప్పుడు వచ్చినా సరే గాబరగా వెళ్ళిపోతూ ఎలాగో చీకటి అయిపోయింది కదా టైము, అంటే ఎలాగో సెలవే కదా అని చెప్పేసి ఇంకా అన్ని దేవుళ్ళకి కూడా దర్శనం అయితే చేసుకున్నాము. లేట్ అయినా పర్వాలేదులే అని చెప్పేసి ఇక్కడైతే
మేమైతే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా ముఖ్యంగా ఇక్కడ ఏమైందంటే చెప్పుల కోసం అయితే వెళ్ళామన్నమాట. వెతికి ఇంకా పోలీసులు అయితే వదలలేదన్నమాట. ఇంకా అటు సైడ్ వెళ్తాము అంటే ఇంకా అలాగైతే వచ్చేసామన్నమాట. చాలా జనాలు అయితే చెప్పులు అయితే ఉండిపోయాయి అనమాట. ఇంకా మీరు అంటే కొంతమంది రీల్స్ కూడా పెట్టారు, అది నేనైతే స్క్రీన్ షాట్ కూడా తీయలేదన్నమాట. అవి చెప్పులతో కుక్లేరుతో ఆ చెప్పులన్నీ తీసేసి చెత్త దగ్గర అయితే వేశారనమాట. అంతమంది జనాలవి అంతమంది అయితే చెప్పులు అయితే ఉండిపోయాయి అనమాట. అంటే గుడిలో జనాలు ఉండడం వల్ల ఫుల్గా ఇంకా బయటకు వెళ్ళి కూడా పంపిస్తే అక్కడ జనాలు ఎక్కువైపోతారు, ఏమైనా అవుతుందనేసి ఇంకా లోపలికైతే ఎవరిని పంపించలేదన్నమాట. ఇంకా కొంతమంది పోయాయి అనేసి అయితే వదిలేసి అయితే వచ్చేసారు. ఇంకా మొత్తానికైతే దేవుడి దర్శనాలు ఇంకా మేము టిఫిన్లు అన్నీ కూడా చేసేసి అయితే బయలుదేరిపోయామన్నమాట. ఇక్కడ ఇది సీతంపేట అయితే వచ్చేసాము. ఇటు సైడ్ వెళ్ళి వచ్చాము ఈసారి. ఇంక ఈ సీతంపేట తరువాత అయితే కొత్తూరు అయితే వస్తుందన్నమాట. ఇంకా మొత్తానికైతే స్వామివారి దయ వల్ల అయితే చక్కగాను దర్శనాలు చేసుకొని మంచిగా అయితే ఇంటికైతే వచ్చేస్తున్నాము. ఇదిగోండి ఇది సీతంపేట. ఇందాకది సీతంపేట గుడి ఉంది కదా వెంకటేశ్వర స్వామిది, అదనమాట. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మొత్తానికైతే వచ్చేసాం.